హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో ఈరోజు మనకు ఒక జిల్లా నుంచి అయితే అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గానైతే రిలీజ్ కావడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి అంటే 4-9 సెప్టెంబర్ 4వ డేటు 2024. అలాగే మనం ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 17 సెప్టెంబర్ 2024 వరకు మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది 28న మనకు ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇది ఎక్కడ, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది మనకు నోటిఫికేషన్ వచ్చింది అనేది క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ పోస్టుల గురించి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇక్కడ మనకి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అంటే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చింది అంటే మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన లోకాలిటీలో వేకెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో చేయగానే వెంటనే పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మనకు మొత్తంగా అంటే ఒక్కొక్క జిల్లాల వారిగా నోటిఫికేషన్ ఎప్పుడైనా రాష్ట్రం మొత్తం మీదుగా నోటిఫికేషన్ ఇవ్వరు. ఐసిడిఎస్ ఒక్కొక్క జిల్లాకు కలెక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు నేను చాలాసార్లు చెప్తున్న విషయం ఏమిటి అంటే తెలంగాణలో మరియు ఆంధ్రాలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది వేరువేరుగా ఉంటుంది. మనకు తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రాలో మాత్రం ఎలా ఉంటుంది అంటే ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఇంకా అక్కడ అలాగే ఉంది. సో ఇక్కడ ఆఫ్లైన్లో చేసుకోవాలి అంటే మనకు ప్రాజెక్టుల వారీగా సిడిపిఓ కార్యాలయాలు అనేటివి ఉంటాయి. సో మీరు మీ పరిధిలో గల సిడిపిఓ ప్రాజెక్ట్ లెవెల్ ఆఫీసర్ గారికి మన అప్లికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో అప్లికేషన్ కోసం మనకు ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇన్కమ్, క్యాస్ట్, సో ఇట్లాంటి కొన్ని మనకు డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర. నేను ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. సో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఖచ్చితంగా రెండు జిరాక్స్ పత్రులు అంటే రెండు సెట్స్ అనేటివి మన దగ్గర జిరాక్స్ సెట్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. సో వాటిపైన మనం గెజిటెడ్తో అటెస్టేషన్ స్టాంప్ అనేది చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు 1/7/2024 తేదీ నాటికి అభ్యర్థులకు ఖచ్చితంగా 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారై ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అంగన్వాడీ వర్కర్ వేకెన్సీస్ అనేవి 11 ఉన్నాయి. అలాగే హెల్పర్ వేకెన్సీస్ అనేవి 59 ఉన్నాయి. మినీ అంగన్వాడీ వేకెన్సీస్ అనేవి 4 ఉన్నాయి. సో ఇక్కడ ఈ పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రతి మహిళ వివాహిత అయి ఉండాలి. అలాగే 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఒకవేళ అంగన్వాడీ కార్యకర్త కనుక మనకు హెల్పర్కు కనుక ఒకవేళ అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 7వ తరగతి పాస్ అయ్యన్నది ఉండాలి. ఇక్కడ మనకు క్యాస్టుల వారిగానే రిజర్వేషన్ అంటే మనకు క్యాస్ట్ వైజ్గా కేటాయించిన వాటిగానే మనల్ని పోస్ట్కు రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటారు. మినీ అంగన్వాడీకైనా మెయిన్ అంగన్వాడీకైనా క్యాస్ట్ రిక్వైర్మెంట్ని బట్టే మనకి ఇక్కడ పోస్ట్ అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్లయితే మనకు అంగన్వాడీకి అప్లై చేసుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ విడో గనుక అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి భర్త యొక్క డెత్ సర్టిఫికెట్, అలాగే బిలో 14 ఇయర్స్ పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది మీరు ఖచ్చితంగా మనం ఇక్కడ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అటాచ్ చేయవలసి ఉంటుంది. సో వీటితో క్లియర్గా చూడండి. ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ అనేది ఉంది 28/9/2024. అంటే మనం 17వ తేదీ లోపల మన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత 10 రోజులలో మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రదేశం అనేది మనకు ఐసిడిఎస్ జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కడప జిల్లాకు సంబంధించి ఎక్కడ జిల్లాలో ఏ అంటే మండలాల వారీగా, వార్డుల వారీగా నేను క్లియర్గా పీడిఎఫ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు ఒకవేళ ఈ జిల్లాలో కనుక ఉన్నట్లయితే మీ వార్డులో అంటే మీ మండలంలో, మీ ఊర్లో, మీ వార్డులో ఈ పోస్ట్ ఉందా, అలాగే మీరు అక్కడ కేటాయించిన క్యాస్ట్కి గిట్ట ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ను మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టిన. సో ఇక్కడ మీ ఊరు కానీ అంటే నేను 1 by 1 ఊరు పేరు చెప్పడానికి నాకు కొంచెం త్రోటే
ఇన్ఫెక్షన్ ఉంది. సో జలుబు ఉంది కాబట్టి నాకు చెప్పలేకపోతున్నా. అందుకే నేను పీడిఎఫ్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసి పెడుతున్నా. సో ఇక్కడ ఎక్కడ అంగన్వాడీ వర్కర్ పోస్ట్ ఉంది, ఎక్కడ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఉంది, అలాగే ఏ క్యాస్ట్కు రిజర్వ్ అయి ఉన్నది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. ఒక్కసారి ఓపికతో మీరు చెక్అవుట్ చేసుకోండి. సో ఇక్కడ నేను చాలా సార్లు మెన్షన్ చేసిన విషయం ఏమిటి అంటే, మనకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే, మనం 10వ తరగతిలో ఉత్తీర్ణులైనప్పుడు ఆ సర్టిఫికెట్లో ఉండే మార్క్స్ నుండి 50%, అలాగే మనకిక్కడ ఒకవేళ మనం అంగన్వాడీ వర్కర్గా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు విడో అయితే వాళ్ళకి 5 మార్క్స్, అలాగే బిలో 14 పిల్లలు ఉన్నట్టయితే అదనంగా 5 మార్క్స్, అలాగే వాళ్ళు బాలసదనంలో పెరిగినట్టయితే అడిషనల్గా 10 మార్క్స్ ఇలా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ ద్వారా 20 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అనేది సెలెక్షన్ కమిటీ ఉంటుంది, దాని ద్వారానే మన రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న మండలాల వారీగా అంటే వార్డ్ వైజ్ ఉన్న పోస్ట్ లిస్ట్ అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. మెయిన్గా ఇక్కడ క్యాస్ట్ వైజ్గానే పోస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఎస్సీయా, బీసీయా, ఓసీయా అనేది క్లియర్గా మీరు మీ వార్డులో వేకెంట్ పోస్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు పోస్ట్కి అనేది అప్లికేషన్ చేసుకోండి. ఇది మనకు ఆఫ్లైన్ ప్రాసెస్లోనే ఉంటుంది. మనం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఆఫీస్ గారికి మనం అందజేయవలసి ఉంటుంది. ఇది మనం 17వ తారీఖు 9వ నెల లోపల మనం అందించాలి. తర్వాత మన మార్క్స్ మెరిట్ని బట్టి అంటే ఉత్తీర్ణత శాతాన్ని బట్టి మనకి 28వ తారీఖున మనకు కాల్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మనం వెళ్ళి ఇంటర్వ్యూకు కండక్ట్ అయినట్టయితే మనకు అక్కడ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే కడప జిల్లాలో మీ వార్డులో ఉన్న వేకెన్సీ లిస్ట్ ఎవరైతే ఉన్నట్టుంటారో వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, అప్లికేషన్ అనేది చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ, ఎవ్వరూ మిస్ కావద్దు. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇది అందరికీ ఒక మంచి శుభవార్త. సో నా వీడియో కనుక హెల్ప్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.